ర్యాలీని నిర్వహించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం కూడా మీ ర్యాలీలో నేను సిద్దిపేటలో పాల్గొన్నాను. ఈసారి కూడా మీతో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మితమైన ఆహారం, అమితమైన ఆరోగ్యం. అంటే మనిషి కొంతమంది ఏమనుకుంటారంటే తినడం కోసమే బతుకుతున్నామని కొందరు అనుకుంటారు. కానీ బతకడం కోసం తిన్నవాడే నూరేళ్ళు జీవిస్తాడు. కానీ కొంతమంది అగడుబడ్డట్టుగా ఇక మళ్ళా దొరకదేమో అన్నట్టు ఈ జన్మ ఇచ్చింది ఆ భగవంతుడు, ఈ జన్మనిచ్చింది తినడానికే అన్నట్టు తినడం మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. కానీ అది ఏమవుతుంది? బీపీ, షుగరు, రకరకాల వ్యాధులకు మూల కారణమవుతుంది. మనము బతకడం కోసం తినాలి. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు, ఉల్లాసంగా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు. ముఖ్యంగా శాకాహారం విషయంలో కూడా శాకాహారం అనేటువంటిది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసాహారం తిన్న వాళ్ళకు మజ్జుగా ఉంటుంది, చురుకుగా పనిచేయలేడు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలా మసాలా ఎక్కువ, రకరకాల కార్యక్రమాలు ఎక్కువ. కానీ మంచిగా భూమి నుంచి వచ్చినటువంటి తాజా కూరగాయలను మనం తినగలిగితే చాలా ఆరోగ్యంగా మనిషి ఉండగలుగుతాడు, ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండగలుగుతాడు. కొలెస్ట్రాల్ కానీ ఇతర వ్యాధులు రాకుండా గుండెకు సంబంధించి, మన కిడ్నీస్కు సంబంధించి, లివర్కు సంబంధించి అనేక రకాల వ్యాధులను మనకు మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎప్పుడో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రివ్యూ జరిగింది. ఈ దేశంలో మాంసాహారం ఎక్కువగా తినే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. రెండు తెలుగు రాష్ట్రాలే. 99%, 99.2% నాన్ వెజిటేరియన్స్. ఇక పుణ్యాత్ములు 0.8% ఉన్నారు. ఇక వెజిటేరియన్స్ అందులో మీరు. అంటే ఇక వాళ్ళకు జై. ఎవరైతే 0.8% వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ జై. అయితే 1%, ఇక 1% కంటే తక్కువ శాకాహారులు ఉన్నారు, 99% మాంసాహారులు ఉన్నారు. అయితే నాకు ఇంట్రెస్ట్గా అడిగాను, మరి ఈ దేశంలో అతి తక్కువ మాంసాహారం తినేవాళ్ళు ఎవరు అంటే రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్లో అక్కడ దాదాపు 72% శాకాహారులు, కేవలం ఒక 28% మాత్రమే మాంసాహారులు ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యం ఎక్కువ కాలం జీవిస్తున్నారట. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారని కూడా పరిశోధనలో తేలుతూ ఉంది. అప్పుడు అనిపించింది, ఇంతగా మమ్మో మన తెలంగాణలో ఇంత తింటున్నామా అనిపించింది. సో ఏది ఏమైనా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి మరి కూరగాయలు, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇతర ఉత్పత్తులు, ధాన్యపు ఉత్పత్తులను మనం తీసుకోవడం ద్వారా మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు పెద్దలు కూడా పాత రోజుల్లో ప్రతిదాని వెనుక ఒక సైన్స్ ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఉపవాసం అని పడతాం మనం. శనివారం ఉపవాసం అని, ఏకాదశి ఉపవాసం అని, ధనుర్మాసంలో ఉపవాసాలని, శ్రావణ మాసంలో ఉపవాసాలని. ఇవి వట్టిగా ఆలోచించి పెట్టలే పెద్దలు. మన పాత రోజుల్లో చాలా దాని వెనుక ఎంతో పరిశోధన, దాని వెనుక సైన్స్ ఉన్నది, నమ్మకము ఉన్నది, సైన్స్ ఉన్నది. ఉపవాసం పట్టిన వల్ల నిజంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే కణజాలాలు చాలా యాక్టివేట్ అవుతాయి. మనం ఒక పూట తిని ఇంకొక పూట తినం. వీలైతే కొంతమంది పళ్ళు తీసుకుంటారు, కొంతమంది ఏదైనా టిఫిన్ తింటారు, కొంతమంది ఏది తినకుండా కూడా ఉంటారు. దానివల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వారానికి 1 రోజు పట్టే వాళ్ళు ఉంటారు, వారంకు 2-3 రోజులు ఉపవాస దీక్ష పట్టే వాళ్ళు ఉంటారు.
అది నిజంగా ఆరోగ్యానికి మీకు ఎంతో మేలు చేస్తుంటుంది ఉపవాస దీక్ష. శ్రావణ మాసము, ధనుర్మాసము, ఇట్లా రకరకాల సందర్భాల్లో కూడా మనం ఒక నెలంతా కూడా ఉపవాసాలు చేస్తుంటాం. దానివల్ల కూడా మనకు చాలా మేలు జరుగుతుంది మన ఆరోగ్యానికి. ప్రతి దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది. పతంగుల పండుగ అయింది మొన్న సంక్రాంతి నాడు, దాని వెనుక సైన్స్ ఉంటుంది. చలికాలంలో ఏమవుతుందంటే అంటు రోగాలు వస్తూ ఉంటాయి. శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల విటమిన్ డి తక్కువ అవుతుంది. ఆ చలికాలంలో ఎండకు వెళ్ళి పతంగులు ఎగిరేయడం ద్వారా ఆ సంవత్సరానికి అవసరమయ్యేటువంటి సూర్యరశ్మి మీ శరీరం మీద పడి మీకు విటమిన్ డిని అందిస్తుంది. పతంగులు ఎగిరేయడం వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. బతుకమ్మ పండుగ చేసుకుంటాం. బతుకమ్మ అంటే పూలతో పండగ, పూల పండగ. మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటాం, ఆడుకుంటాం, చెరువులో బతుకమ్మలు వేస్తాం. బట్ దాని వెనుక ఒక సైన్స్ ఉన్నది. బతుకమ్మ పండగ అంటే గొనుగు పువ్వులతోని, తంగేడు పూలతో బతుకమ్మ చేసేవాళ్ళం. ఇప్పుడంటే వేరే వేరే పూలు వచ్చినాయి. ఆ తంగేడు పూలు వెనుక, గొనుగు పూల వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఆ పువ్వులతో చేసిన బతుకమ్మలు తీసుకుపోయి చెరువులో వేస్తే ఆ చెరువు నీళ్ళన్నీ కూడా శుద్ధి చెందుతాయి. పాత రోజుల్లో మంచినీళ్ళు ఎక్కడి మనకు చెరువుల్లో నీళ్ళే త్రాగునీరుగా మనం వాడుకునే వాళ్ళం. సో చలికాలంలో ఆ బతుకమ్మ పండుగ దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో అప్పుడే వర్షాలు పడి చెరువులు నిండుగా ఉంటాయి. ఆ చెరువుల్లో గొనుగు పువ్వుతో, తంగేడు పూలతో చేసిన బతుకమ్మలను చెరువులో వేయడం ద్వారా చెరువులో ఉండేటువంటి నీళ్లు శుద్ధి చెంది అక్కడ చెడు క్రిములు అన్నీ కూడా చనిపోయి మంచి క్రిములు బతుకుతాయి. తద్వారా చెరువులో ఉండే చేపలు, ఆ చెరువు నీళ్లు తాగిన మనుషులు, పశుపక్షాదులు కూడా ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు పాత రోజుల్లో ఆలోచించి ఒక సైన్స్తో చేసినటువంటి విషయం. ప్రతి ఆలోచన వెనుక కూడా ఒక సైన్స్ ఉన్నది. ఇవాళ శాకాహారం వెనుక కూడా అలాంటి సైన్సే ఉంది. శాకాహారం వెనుక కూడా ఇది మన అందరి కోసం, ఇది మన ఆరోగ్యం కోసం, మనందరికీ మంచి చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. మరి తెలంగాణ ఇప్పటికే మాంసాహారంలో అత్యధికంగా పెరిగిపోయినాం. విరుగుట కొరకని అన్నట్టు తప్పకుండా అది తగ్గుముఖం పట్టాలి. ఈ రాష్ట్రంలో శాకాహారులు పెరగాలని, శాకాహారులుగా అందరూ మారాలని మనస్ఫూర్తిగా నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ యొక్క ఈ మంచి ప్రయత్నం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇంత దూరం వచ్చి మీరు ప్రతి సంవత్సరం మీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నందుకు మీ పిరమిడ్ సంస్థ ప్రతినిధులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్గా ఏదైనా ఒక పీక్ పోయిన తర్వాత తప్పకుండా దానికి మళ్ళీ విరుగుడు అనేది ప్రారంభమైంది. ఇది పీక్ పోయినాం మనం, 99కి పోయినాం, వెనక్కి రావాల్సిందే ఇక. సో మారుతున్నారు కొంతమంది. ఎప్పుడు మారుతున్నారంటే వయసు వచ్చిన తర్వాత నాన్ వెజ్ బంద్ చేస్తున్నారు. కొంతమంది కాశీకి పోతారు, నీకు ఇష్టమైంది వదిలే అంటే వంకాయ కూర వదిలేసి వస్తారు, ఆలుగడ్డ వదిలేసి వస్తారు, మాంసం వదిలేసి రావచ్చు కదా, అంతేనా? సో అట్లా ఆలోచించి రాబోయే రోజుల్లో ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చి అందరూ కూడా శాకాహారులుగా మారి తమ ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మా సిద్దిపేటలో స్వాగతం, సుస్వాగతం, నమస్కారం.